వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను శాలిని. ఇప్పుడు పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మోదీ, ఖర్గే కేంద్ర మంత్రులతో పాటు మాజీ ఉపరాష్ట్రపతులు వెంకయ్య, అన్సారీ, ధన్కడ్ హాజరు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా అలాగే హాజరు కానీ రాహుల్ గాంధీ ఇతర విపక్ష నేతలను కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే 3 ఏళ్లలో రాజధాని తొలి దశ ప్రతి పని పూర్తి చేస్తామని ప్రధానితో ప్రారంభింపజేస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అలాగే మరో జగన్ నాటకం, అమరావతిపై మళ్లీ బూటకం. ఈసారి సజ్జల మాయమాటలు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ వెళ్లరు, ఇక్కడి నుంచే పాలన సాగిస్తారు. రైతుల ప్లాట్లు అభివృద్ధి చేసి విలువ పెంచుతాం. అమరావతిలో ఉన్న కట్టడాలు చాలు, సచివాలయం భవనాలు ఉన్నాయి కదా, కొత్త నిర్మాణాలు అవసరం లేదు అని ఇవి సజ్జల రామకృష్ణారెడ్డి సుద్దులు అన్నట్లు కూడా ఒక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. 2019కి ముందు నాటి డ్రామా మళ్లీ మొదలు. నాడు అధికారంలోకి రాగానే 3 ముక్కలాట. రాజధాని రైతులపై పగబట్టి వేధింపులు, అమరావతి ఎడారి శ్మశానం అంటూ ఎద్దేవా. ఇప్పుడు అవన్నీ మరిచి రివర్స్ ప్రేమలు అన్నట్లు కూడా మనం హెడ్లైన్స్లో చూడొచ్చు. నెక్స్ట్ మరొక పేపర్ కనుక చూస్తే సాక్షి పేపర్ కనుక చూసినట్లయితే క్యాంపు భరతం పట్టేస్తా. కర్నూలు బీసీ క్యాంపు క్వార్టర్స్పై 2 కీలక ప్రజా ప్రతినిధుల కన్ను. మినీ క్రికెట్ స్టేడియం లీజ్ పేరుతో అత్యంత ఖరీదైన స్థలాన్ని కాజేసే కుట్ర అన్న హెడ్లైన్స్ అయితే మనం చూస్తున్నాము. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం, వచ్చే 3 రోజులు ఉత్తరాంధ్ర కోస్తాలో వర్షాలు. మరొక హెడ్లైన్ చూస్తే ఉక్కు సంకల్పంతో ప్రజా ఉద్యమం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దని పార్లమెంటులో ప్రస్తావిద్దాం, మీ ఉద్యమానికి తోడుగా ఉండమని మా నాయకుడు మమ్మల్ని పంపారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేత బొత్స మాట్లాడినట్టు మనం చూడొచ్చు. నెక్స్ట్ అలాగే తెలంగాణ విషయాలకు వచ్చినట్లయితే కారైనా, బైక్ అయినా, లారీ అయినా రేడియం స్టిక్కర్ తప్పనిసరి. ప్రమాదాల నివారణకు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వాహనం దాని మూలలు కనిపించేలా స్టిక్కర్ ఉండాలి. రాత్రిపూట వాహనాలు స్పష్టంగా కనిపించడానికి నిబంధన. అధీకృత సంస్థ నుంచే స్టిక్కర్లు కొనాలని ఉత్తర్వులు ఆదేశమని కూడా మనకు తెలుస్తోంది. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే కర్ణాటకలో మళ్ళీ కులగణన. 1.75 లక్షల మంది టీచర్లతో సర్వే. దసరా సెలవుల్లో నిర్వహణ. పాత సర్వే 10 ఏళ్ల నాటిది, అందుకే మళ్ళీ గణన అని కూడా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పినట్లు చూడొచ్చు. జీతంతో పాటు ఎమ్మెల్యే నిధుల్లో 10% కమిషన్ అని మరొక హెడ్లైన్ చూస్తున్నాం. అలాగే త్వరలో భారత్కు ట్రంప్ క్వాడ్ సదస్సుకు హాజరయ్యే అవకాశం. భారత్ను చైనాకు దూరం చేయడమే లక్ష్యం. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించినట్లు కూడా మనం చూడొచ్చు. మరొక న్యూస్ కనుక చూస్తే 15 నుంచి ఉన్నత విద్యా సంస్థల బంద్. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సామఖ్య నిర్ణయం. 8,000 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలి. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించని ప్రభుత్వం. కాలేజీల నిర్వహణ భారంగా మారిందని సామఖ్య నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తోంది. అలాగే ఉన్నత విద్యామండలి చైర్మన్కు విద్యాశాఖ కార్యదర్శికి నోటీసు అందజేత. సీఎంతో మాట్లాడతానన్న యోగి తరానా నేడు చర్చలకు రావాలన్న వేం నరేందర్ రెడ్డి అని కూడా మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే అఫిడవిట్పై ఏం చేద్దాం. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలో సీసీఎల్ఏ నిబంధనలపై తర్జనా భర్జన. భూభారతి చట్టంలో లేని 3 కొత్త అంశాలను నిబంధనల్లో పేర్కొన్న సీసీఎల్ఏ అఫిడవిట్ సేకరించడం తలనొప్పిగా మారుందంటున్న రెవెన్యూ యంత్రాంగం. అమలు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో మరి ప్రభుత్వం ఉన్నట్లు కూడా మనం చూడొచ్చు. అలాగే బాసర నుంచి భద్రాచలం దాకా శాశ్వత ఘాట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు శాశ్వత ప్రాతిపదికన అన్నట్లు కూడా సీఎం చంద్రబాబు చెప్పినట్లు కూడా మనం చూడొచ్చు. నేడు రేపు భారీ వర్షాలు. తెలంగాణలో బంగాళాఖాతంలో అల్పపీడనం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో దంచికొట్టిన వాన. భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాటుకు 94 గొర్రెల మృత్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇవి పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. వీటిపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు పాపారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ పాపారావు గారు. నమస్తే అండి.
నమస్తే సార్. మనం ఇవాళ ఒక మంచి హెడ్లైన్ చూస్తున్నాము. మరో జగన్ నాటకం అమరావతిపై మళ్ళీ బూటకమని. గతంలో ఎలక్షన్స్ ముందు మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రచారం చేశారు, గెలిచిన తర్వాత రెండోసారి విశాఖ నుంచి పరిపాలన చేస్తాను అని. కానీ ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి మరి కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు మనం చూడవచ్చు. ఈసారి జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే విశాఖ వెళ్లరు, ఇక్కడి నుంచే పాలన సాగిస్తారు అమరావతి నుంచి అన్నట్లు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు సార్? పాఠం తప్పడు మడమ తిప్పడు అని జగన్ గురించి ఆ పార్టీ శ్రేణులు జగన్ కూడా చెప్పుకుంటుంటారు. అలాంటి జగన్ మాటేనా ఇది, లేకపోతే జగన్ ఉద్దేశ్యంగా, లేకపోతే జగన్ పార్టీ పరంగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిగత ఉద్దేశమా లేకపోతే తేలాలి ప్రశ్న. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిగతమైంది అయితే కనుక దానిలో ఖచ్చితంగా మరి గతంలో చెప్పింది ఎన్నికలకు ముందు జగన్, అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ పార్టీ పరంగా చెప్పింది కూడా విశాఖపట్నంలోనే నివాసం ఏర్పరచుకుంటారు, విశాఖపట్నం కేంద్రంగా పరిపాలిస్తానని చెప్పి ఆ ఎన్నికలకు ముందు ఆయన చెప్పడం ఇవన్నీ జరిగినాయి. అక్కడ కూడా నివాసం ఏర్పరచుకుంటారు. మరి ఇప్పుడేమో అమరావతిలోనే ఉంటారు, అమరావతి రాజధానిగా పరిపాలిస్తారు, అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పడం అనేది అది జగన్ మాట అయితే కనుక మాట తప్పను మడమ తిప్పను అనేది పూర్తిగా అబద్ధమని అర్థం ఉంది. రెండోది ఇక్కడ అసలు ఏంటంటే అమరావతిలో కొంత చంద్రబాబు కొన్ని ట్రబుల్స్ ఉన్నాయి. అమరావతిలో తీసుకున్న ల్యాండ్స్ కాకుండా ఏరియాలో ఇంకా అదనంగా భూములు తీసుకోవాలి, కొన్ని వేల ఎకరాలు చెప్పి నిర్ణయించుకున్న తర్వాత ఆ ప్రాంతంలో స్థానికంగా కొంత అసంతృప్తి వచ్చింది. ఎందుకంటే ముందు మా పరిస్థితి చూడకుండానే ఇంకా విస్తరణ ఏంటి, ఇదంతా ఏంటి, మా భూములో మాకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇంకా డెవలప్ చేసి ఇవ్వలేదు, ఇట్లాంటి అసంతృప్తులు ఉన్నాయి. దానిని ఏమన్నా సొమ్ము చేసుకోవడానికి రాజకీయంగా అంటే కేవలం క్షుద్ర రాజకీయంగా జగన్ ఈ ప్రయత్నం చేస్తున్నాడా అని ఈ ప్రయత్నం చేసి తద్వారా ఏంటంటే అక్కడ రైతుల్ని ఆ బిల్డింగ్లు ఉన్నాయి చాలు అక్కడే దానిలో పరిపాలిస్తామని ఆయన అంటాం. రెండో పక్కన అదే పేపర్లు ఏది ఈనాడా జ్యోతిలోనే ఎక్కడో చంద్రబాబు అన్నమాట మరీ చిన్న ప్రాంతంలో రాజధానిని నిర్మించాలని ప్రయత్నం చేస్తే పరిమితంగా నేర్పిస్తే అదొక మున్సిపాలిటీ అవుతుంది తప్పితే పెద్ద సిటీ అవ్వదనేది ఆయన మాట. అలాగే ఏంటంటే విస్తరణకు అనుకూలంగా ఆయన మాట్లాడుకుంటున్నారు. విస్తరణలో కొంత ఆ ఏరియాలో అసంతృప్తి ఉంది కాబట్టి రైతాంగంలో దానికి అనుకూలంగా దానికి అనుగుణంగా దానిలో ఏదో లబ్ధి పొందుతాం అనే ప్రయత్నంలో జగన్ మాట్లాడుతున్నాడు. అది ఏది రామకృష్ణారెడ్డి మాటలను కనుక జగన్ మాటలను మనం తీసుకుంటాం. కాబట్టి ఏంటంటే ఒక రకమైనటువంటి తెలుగు నాట నడుస్తుంది ఏంటంటే నిజంగా చిత్తశుద్ధితో మాట్లాడే మాటలు కాకుండా కేవలం క్షుద్రం అంటే చాలా చాలా పరిమితమైన సంకుచితమైన ఆలోచనలతో నడుస్తున్న రాజకీయం. అందులో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా సార్లు ఆయన చాలా చెడ్డ పేరు మూట కట్టుకున్నారు. చాలా బయట వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా నేను మాట్లాడినప్పుడు నాకు వినపడేది ఏంటంటే ఆయన వల్లే కొంత నష్టపోయింది వైసీపీ అనేది కూడా కొన్ని మాటలు అక్కడక్కడ వినపడుతుంటాయి. సరే ఏదేమైనా ఇప్పుడు మళ్ళీ ఆ మాట వచ్చి మాట్లాడి ఇది నవ్వుకుంటారు జనం, ఎందుకంటే అనుకోరు. ఎందుకంటే అప్పుడు 3 రాజధానులు జపచేసి దానివల్ల అభివృద్ధి కూడా వికేంద్రీకృతం అవుతుందని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత విశాఖపట్నంలోనే సెటిల్ అవుతాను, విశాఖపట్నం నుంచి పాలిస్తానని చెప్పి ఇప్పుడు వచ్చి మళ్ళీ అమరావతిలోనే ఉంటాను, అమరావతి నుంచి పాలిస్తానంటే అసలు ఏ మాట జగన్ బ్రాండ్ ఇమేజ్ గా ప్రొజెక్ట్ చేసుకుంటుంది. మాట తప్పడు మడమ తిప్పడని నవరత్నాలు అలా అమలు జరిపాడు అనే దాని మీద ఆయన చెప్పుకుంటాడు. కానీ ఈ రోజు ఇవన్నీ చూస్తుంటే జగన్ అయినా చంద్రబాబు అయినా ఎవరైనా రాజకీయాల్లో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్కడ ఉన్న వాళ్ళైనా దరిదాపుగా ఈ రకంగా ఎప్పటికప్పుడు ఏ విధంగా వీలైతే ఆ విధంగా మాట్లాడుకుంటా పోవటం, ఏ విధంగా వీలైతే ఆ విధంగా చెప్పుకుంటా పోవటం, క్షుద్ర రాజకీయం అంటే ఎక్కడ నీచమైన రాజకీయం చేసుకుంటా పోవటం తప్పితే రాజకీయాలు అంతకంటే పెద్ద సూత్రబద్ధ వైఖరి ప్రిన్సిపుల్డ్ గా ఉండటం, నిజాయితీగా ఉండటం అనేది లేవనేది అవకాశవాదమే రాజకీయ లక్ష్యం అనేది ఈరోజు అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏంటి ఇక్కడ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి నోటి నుంచి మరి ట్రయల్ కింద అది మాటలు వదిలేరా చూడాలి. ఏదేమైనా ఏంటంటే జగన్ అయితే మాత్రం అమరావతిలో నమ్మరు. నేను పెద్ద అమరావతి రాజధానిగా ఉండాలని పట్టుపట్టి విధంగా నేనేం లేను మొదటి నుంచి కూడా. కొంత ఏరియా ఫెర్టైల్ ల్యాండ్ కాబట్టి అట్లాంటి ఏరియా ఎందుకు రాజధాని గారు మాట్లాడటం వాడే, కానీ స్టిల్ జగన్ ఈ మాటలు మాట్లాడటం అనేది కూడా చాలా చాలా జగన్ని నమ్మరు. జగన్ ఏం చెప్పారు ఇట్లాంటి మాటలు కనుక జగన్ నిజంగా ఆయనే మాటలు అయితే కనుక ఈ జగన్ అమరావతి రైతులు కూడా నమ్మరు. అంటే వాళ్ళు ఆశ్రయించడానికి లేక ఏమన్నా ఆశ్రయిస్తారేమో తాత్కాలిక అవసరాల కోసం, కానీ జగన్ అయితే మాత్రం అక్కడ నమ్మే పరిస్థితి ఉండదు అనేది. అంటే సార్ ఇప్పుడు సజ్జల గారు ఏమంటున్నారంటే ఇప్పుడు అమరావతిలో భవనాలు కట్టాల్సిన అవసరం లేదు, కొత్త సెక్రటేరియట్ కోసం కూడా భవనాలు కట్టాల్సిన అవసరం లేదు, ఉన్న దాంట్లోనే పరిపాలన సాగించవచ్చు అని. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే అమరావతిని విస్తరింపచేసి అక్కడ
బిల్డింగ్స్ కట్టడం కానీ ఇంకా అక్కడ ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా ఈయన మాట్లాడారు అనుకోవచ్చా? అంతేగా మరి ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం ఇంకా కొన్ని వేల ఎకరాలు తీసుకుని మొత్తం రాజధాని విస్తారమైనటువంటి ప్రాంతంగా ఒక మెగా సిటీగా డెవలప్ చేయాలనే ఆలోచన వాళ్ళు చెబుతున్నారు. అది అవుద్దా లేదా, అది ప్రాక్టికల్ గా నగరాలు నిర్మించడం సాధ్యం కాదా అనేది వేరే విషయం. చిన్న మున్సిపాలిటీ లాగా ఉండకూడదు, అది విస్తారమైన సిటీగా ఉండాలి, ఓ పెద్ద పెద్ద నగరంగా మహానగరంగా ఉండాలనేది వాళ్ళ కలగా చెబుతున్నారు. ఎస్. ఇటుపక్క దానికి ఏంటంటే రైతాంగంలో కొంత వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఇంకా దీన్ని విస్తరించే పేరిట కొత్త భూములు తీసుకుని అటుపోతున్నారు. ఇక్కడ మా పరిస్థితి ఇంతవరకు తేలలేదు. మొదటి రౌండ్ లో తీసుకున్న అమరావతి పేరుతో తీసుకున్న మొదటి రౌండ్ లో తీసుకున్న భూములు ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకా మాకు ప్లాట్లు ఇవ్వలేదు, డెవలప్మెంట్ జరగలేదు, ఆ డెవలప్మెంట్ చేసిన ప్లాట్లు ఇవ్వలేదు, మాకే దీనిలో లబ్ధి చేకూరలేదు, ఇంకా విస్తరిస్తే మా పరిస్థితి ఏంటి? రియల్ ఎస్టేట్ డైల్యూట్ అవుద్ది కదా, మాకు ఆదాయాలు తగ్గుతాయి కదా, లేకపోతే మా వాల్యూ తగ్గుద్ది కదా ల్యాండ్కి అనే బాధ వాళ్ళకు ఉంది. దాన్ని సొమ్ము చేసుకోవడానికి విస్తరించాల్సిన అవసరం లేదు, ఇంకా ఉన్న బిల్డింగ్లు సరిపోతాయి, కొత్తగా భూములు అక్కర్లేదు అనేది ఇప్పుడు జగన్ స్టాండ్. అంతే. దానికోసం ఇప్పుడు అమరావతిలోనే ఉంటాను, అమరావతి రాజధాని కొత్త పార్టీ. ఎందుకంటే చంద్రబాబుకి వ్యతిరేకంగా అమరావతి రైతులను ఎగదోసే ప్రయత్నం. ఇంతకంటే పెద్ద దానిలో రాజకీయం ఏం లేదు. అది కూడా చాలా చిన్న మెదడు, చిన్న మనస్తత్వంతో, అల్ప మనస్తత్వంతో చేస్తున్న రాజకీయం తప్పితే దీనిలో అంతకంటే పెద్ద గొప్ప విషయం ఏం లేదు. రైట్ సార్, మరొక అంశాన్ని కనుక చూస్తే కాళేశ్వరంపై సిబిఐ నో రెస్పాన్స్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విచారణను సిబిఐకి అప్పగించి కూడా 12 రోజులు గడిచింది. అయితే ముందు నుంచి కూడా మరి బీజేపీ నేతలు సిబిఐకి అప్పగించాలని కోరారు. రాష్ట్ర సర్కార్ అడిగితే 48 గంటల్లోనే సిబిఐ విచారణకు సిద్ధమని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మరి ఎందుకని సిబిఐ నుంచి రెస్పాన్స్ రావడం లేదు? కేంద్రం ఎందుకని సిగ్నల్ ఇవ్వడం లేదు? అంటే హాట్ పొటాటో అంటారు, వేడివేడిగా కాలుతున్నటువంటి బంగాళదుంప, అంటే బాగా ఉడకబెట్టి వేడివేడి కాలుతున్న బంగాళదుంప చేతిలో పట్టుకోలేం కదా, రెండో వాళ్ళ చేతిలో పడేస్తే అయిపోయింది. ఆ విచారణ ఏదో రేవంత్ రెడ్డి గారికి జరిపే సాహసం చేయలేక, ఎందుకంటే ఆయన చివరిలో ఆ రోజు రాత్రి అసెంబ్లీలో చెప్పింది ఘోష్ కమిటీ నివేదిక మీద కాదు సిబిఐకి అప్పచెబుతోంది విచారణ, అది ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ తాలూకు నివేదికలు, దానికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రాతిపదికన సిబిఐకి అప్పచెబుతున్నాం అని చెప్పాడు. ఘోష్ కమిటీ నివేదికలో ఏమీ లేదని మనం అనుకోవాలి. ఘోష్ కమిటీలో నివేదికలో ఏదైనా సారం ఉండి అది కేసీఆర్ని కనుక ఇంప్లికేట్ చేయగలిగితే, కేసీఆర్ మీద నేరారోపణని బలంగా చేయగలిగితే ఘోష్ కమిటీ ఆధారంగానే మేము ఇంప్లికేట్ చేస్తున్నామని చెప్పగలిగేవాళ్ళు. కానీ ఆ రోజు అసెంబ్లీలో చెప్పింది ఏంటి, అర్ధరాత్రి దాకా ఆగి సిబిఐ విచారణకు అప్పగిస్తా, ఘోష్ కమిటీ నివేదిక మీద కాదంట. పగలంతా చర్చలు, 2 రోజుల చర్చలు, 3 రోజుల చర్చలు అన్ని ఘోష్ కమిటీ గురించి గొడవ చేశారు. ఇంత జరిగింది, అంత జరిగింది, కేసీఆర్ అది చేశాడు, ఇది చేశాడు. తీరా చూస్తే ఆ ఘోష్ కమిటీ నివేదిక మీద కాకుండా సిబిఐకి అప్పచెప్పింది ఎన్డిఎస్ఏ నివేదిక. ఇదనమాట కదా. ఇక్కడ అప్పచెప్పారు, సరే అప్పచెప్పారు, అంటే సత్తా లేదు, సారం లేదు. రేవంత్ రెడ్డి గారికి కెపాసిటీ కూడా ఒక రకమైనటువంటి ఆందోళన. ఇప్పుడు ఏమీ లేని కేసులో ఆలు లేని, అంటే ఇప్పుడు ఆయనకైతే దొరకలా, ఏమైనా జరిగిందా లేదా మనకు తెలియదు అవినీతి గురించి, కానీ ఆయనకైతే దానిలో చూపించడానికి కానీ చెప్పుకోవడానికి కానీ నిర్ధారణ చేయడానికి ఏమి మిగలకే ఎన్డిఎస్ఏ దీని మీద కేంద్ర ప్రభుత్వం చేతిలో కాలే బంగాళదుంప తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం చేతిలో సిబిఐ చేతిలో పడేశాడు. ఎందుకంటే అంతకుముందు నుంచి వీళ్ళు ఎగురుతున్నారు కదా, మన వాళ్ళంతా ఇక్కడ స్థానిక నాయకత్వం, బీజేపీ నాయకత్వం మొత్తం మాకు ఇవ్వండి, మా సిబిఐకి ఇవ్వండి, మేమైతే తేల్చేస్తాం, నీకు జాత కావట్లేదు. బీజేపీ అదే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఒకటే తోడు దొంగలని చెబుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవరు తోడు దొంగలు అనేది మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ చేతిలో హాట్ పొటాటో పడేసి ఎవరెవరు తోడు దొంగలు, మీరే తోడు దొంగలు, బీఆర్ఎస్ బీజేపీ అని వీళ్ళు మాట్లాడుతున్నారు. సరే ఇంత చేసేది హాట్ పొటాటో. ఎందుకంటే ఒకటే దీని బేసిస్ ఒకటి వీళ్ళ దగ్గర క్లియర్ గా ఎవిడెన్స్ లేకపోవడం. ఏం జరిగింది అనేది వేరే విషయం అయితే వీళ్ళ దగ్గర క్లియర్ గా దాన్ని తీసుకుని చేయగలిగింది లేదు. రెండోది, దానికి మించింది ఏంటంటే ఎవిడెన్స్ లేకపోయినా కేసు పెట్టడం, విచారణ చేయడం పెద్ద పని కాదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తెలంగాణలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉందంటే అది కేసీఆర్కి ఒక సునామీ లాంటి అనుకూలత ఉంది. కేసీఆర్ పట్ల ఎట్లా అంతా కేసీఆర్ ని తెలంగాణ ఎంత భారీ ఎత్తున మళ్ళీ తిరిగి కోరుకుంటుందంటే ప్రజల్లో ఒక వేవ్ ఉంది. తెలంగాణ ప్రజల్లో ఒక రకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి తీరు ఉంది. ఈరోజు ప్రజలు కేసీఆర్ ని మళ్ళీ అంత బలంగా కోరుకుంటున్నారు, ఆయనే రావాలి. కాబట్టి ఇప్పుడు కేసీఆర్కి వ్యతిరేకంగా పోయే ధైర్యం రేవంత్ రెడ్డి చేయనట్లుగానే కేసుని విచారణకి చేసి సిబిఐ కూడా తీసుకోవాలంటే కేంద్రం తీసుకోవాలి, అంటే బీజేపీ ప్రభుత్వం తీసుకోవాలి. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వానికి మనుగడ ప్రశ్నార్థకం. రేపు సిబిఐ తీసుకొని రేపు పొద్దున కేసీఆర్ని అరెస్ట్ చేయడం అంత ఈజీగా తెలంగాణలో అంత ఈజీగా ఉండదు. తెలంగాణలో బీజేపీ దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళు కూడా దాన్ని తీసుకుని నెత్తిన పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు.
కాబట్టి ఈయనేమో వేడి బంగాళదుంప పాలు చేతిలో పడేశాడు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక చూస్తా కూర్చున్నారు. వాళ్ళు అడిగారు కదా, అడిగారు తీసుకోండి అని ఇచ్చేశాడు ఆయన. కాబట్టి సమస్యాత్మకం ఇది. కేసీఆర్కి వ్యతిరేకంగా తెలంగాణలో పోవటం అంటే కేసీఆర్ మీద ఏమన్నా అడ్వాన్స్ అయ్యి కేసీఆర్ మీద విచారణను ఇంకోటి అరెస్ట్ అంటే కనుక తెలంగాణ ప్రజలు సహించే స్థితి లేదు. ఎందుకంటే దానికి నిర్వాహకం రేవంత్ రెడ్డి నిర్వాహకమే కారణం. రేవంత్ రెడ్డి పూర్తిగా తెలంగాణని అన్ని వాగ్దానాలని భ్రష్టు పట్టించి అన్ని వాగ్దానాలు పూర్తిగా ఏమీ అమలు జరపకుండా కేసీఆర్ రేవంత్ రెడ్డి పూర్తిగా ప్రజా వ్యతిరేకతను పొట్టగట్టుకున్న నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ అంటే జనానికి అసలు ఒక బ్రహ్మాండమైనటువంటి ఆ పాలన ఒక స్వర్ణయుగంలాగా గడుపుతుంది ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో కేసీఆర్కి జనాల్లో ఇంత పలుకున్నప్పుడు కేసీఆర్ జోలికి పోతే ఎవరు పోతే వాళ్ళు భస్మం అయిపోతారనే భయం ఉంది. కాబట్టి ఏంటి రేవంత్ రెడ్డి పోలేక సెంటర్ కప్ చెప్పాడు. సెంటర్ అంటే బీజేపీ. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం ఇరకట్టలో పడుతుంది. కేంద్రం కనుక దాన్ని తీసుకుని సిబిఐ కేసు తీసుకొని దాని మీద ఏమైనా ముందుకెళ్తే రాష్ట్ర నాయకత్వం ఇరకట్టం. సో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. తీసుకుంటే తీసుకోవచ్చు రేపు పొద్దున సిబిఐ కేసు, కానీ సాధ్యతగా సాగదీస్తారు తప్పితే అంతకంటే పెద్దగా దానిలో అడ్వాన్స్ అయిపోయి కేసీఆర్ని తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితులు అది వాస్తవ పరిస్థితి ఏంటంటే కేసీఆర్ని కదిలిస్తే కేసీఆర్ ఖచ్చితంగా గెలుస్తాడు ఈసారి. మామూలుగానే ఇప్పుడు వాతావరణంలో ఉన్నది ఏంటంటే ఇప్పుడు కనుక ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ఏ గెలుస్తుంది, బీఆర్ఎస్ఏ గెలుస్తుంది వాతావరణం ఉంది ప్రజల్లో. అది ఇప్పుడు కనుక ఆయన్ని కనుక అరెస్ట్ చేయటం ఆ కేసు విచారణ మరీ మొదలు పెడతాం ఏదో చేస్తే కనుక సాధ్యతగా సాగదీసుకోవాలి కానీ తీసుకుని కేసుని అది కనుక గట్టిగా కేసీఆర్ మీద యాక్షన్ లాగా చేయకపోతే బీజేపీకి తీవ్ర వ్యతిరేకత ఉంది. కాస్త కూస్తే ఉన్నది కాస్త పోతుంది బీజేపీకి కూడా. కాబట్టి ఏంటంటే ఆ కేసు వాళ్ళు హ్యాండిల్ చేయలేని పరిస్థితి ఇదే ఉంటుంది. సార్ అయితే ఇక్కడ చూస్తే సిబిఐకి అప్పగించిన వెంటనే మనం నెక్స్ట్ డేనే వార్తలు విన్నాము, సిబిఐ రెడీ అయిపోయింది అది ఇదని వార్తలు విన్నాము. బట్ ఇక్కడ చూస్తే కనుక మరి కాళేశ్వరం విచారణపై సిబిఐ ఎందుకు స్పందించట్లేదు? సిబిఐ అంటే మనకు మామూలు ఆరోపణ అంటే ఆయన వెంటనే తీసుకుంది కేసు అంటే ఆయన సిబిఐ చీఫ్ వచ్చాడు తెలంగాణ, హైదరాబాద్ వచ్చాడు, తిరుపతి కూడా వెళ్ళినట్టున్నాడు. ఆయన ఏదో సిబిఐ మీటింగ్ అని ఏదో వచ్చానన్నాడు. మరి ఎందుకు వచ్చాడో తెలియదు కానీ ఏమైందో తెలియదు మనకి. అయితే సిబిఐ కేసు తీసుకోవాలంటే సిబిఐ గురించి ఉన్న ఆరోపణ ఏంటి ప్రధానంగా? సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వం తాలూకు ఎట్లా ఆడమంటే అట్లా ఆడే సంస్థ ఆరోపణలు ఉన్నాయి కదా. సిబిఐ కానీ ఈడీ కానీ సిబిఐ అంటే బీజేపీతో ఐడెంటిఫైడ్, కాకపోతే కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్తో ఐడెంటిఫైడ్ గా తయారైంది. కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో ఐడెంటిఫైడ్ గా. కాబట్టి సిబిఐ ఆ కేసును తీసుకోవాలంటే బీజేపీకో లేకపోతే కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే సరే. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి అభ్యంతరం ఉండకూడదు, తనకి రాజకీయంగా నష్టం లేకపోతే తప్పితే సిబిఐ కేసు తీసుకోమని అది అందు. సిబిఐ కేసు తీసుకుంటే అది బీజేపీకి నష్టం కలిగిస్తే, ఎందుకంటే రెండు ఐడెంటిఫైడ్ ట్విన్ కవలల్లాగా అనమాట. కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ లాగా బీజేపీ చెప్తేనే లేకపోతే కాంగ్రెస్ చెప్తేనే, కేంద్రంలో ప్రభుత్వం చెప్తేనే సిబిఐ ఆడుద్ది చేస్తారనేది ప్రజల్లో వచ్చిన తర్వాత సిబిఐ కేసు తీసుకోవడం అంటే కేంద్రం అనుమతి లేకుండా తీసుకోలేదు. కేంద్రం అనుమతి ఇవ్వాలంటే అది రాజకీయ లెక్కలు వేసుకుని తీసుకోవాలి. ఇక అవినీతి లెక్కలు ఈ లెక్కలు కాదు, అక్కడ మెయిన్ రాజకీయ లెక్కలే మెయిన్ అవుతుంది. రైట్ సార్, మరొక అంశాన్ని చూస్తే ఇక తెలంగాణ రాష్ట్రంలో 15 నుంచి ఉన్నత విద్యా సంస్థల బంద్, మరి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సామఖ్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించని ప్రభుత్వం అని. మరి దాదాపు మరి దీనిపై ఏమంటారు సార్? దాదాపు వీళ్ళకి 10,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది సార్, దీనిపై ఏమంటారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందాకే చెప్పా కదా, బాగా బదనామై ఉంది ప్రభుత్వం. ఆ నిర్వాహకాలలో ఇది ఒక భాగం. వేలాది కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అంటే అది కాలేజీ యాజమాన్యాలకే కాదు సమస్య, కాలేజీలో చదువుకునే లక్షలాది మంది విద్యార్థుల సమస్య. డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీల్లో చదువుకునే లక్షలాది మంది విద్యార్థుల సమస్య ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అనేది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాకపోతే అది విద్యార్థుల మీద ఒత్తిడి పెట్టడానికి యాజమాన్యాలు ఒత్తిడి పెడతాయి. విద్యార్థులు చాలా సతమతం అవుతారు దీనిలో. రేపు పొద్దు నుంచి కాలేజీలు కనుక బంద్ చేస్తే మళ్ళీ విద్యార్థులు చదువుకునేవాళ్ళు సరే, బయట అవరగా తిరిగేవాళ్ళు వదిలేయండి, కానీ చదువుకునే పిల్లలు, కాలేజీకి పోయే పిల్లలు ఎవరైతే కష్టపడి తమ తల్లిదండ్రులు కాలేజీకి పంపుతున్నారు, మీరు చదువుకుని బాగుపడాలనుకుంటారో వాళ్ళందరికీ రేపు పొద్దున ఇదంతా ఇబ్బందే కదా. దీనంతటి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందాక నేను చాలా నిస్సిగ్గుగా ఎవరో రాష్ట్ర ఇది పరిస్థితి ఎక్కడో వ్యాసం చదివారు ఏదో పత్రికలో, చాలా గొప్పగా ఉంది విద్యా విధానం అని చెప్పి తెలంగాణలో దాని గొప్పతనం అంతా రేవంత్ రెడ్డి ఆయన చేతిలో ఈ మంత్రిత్వ శాఖ ఉండటం వల్ల చెప్పి రాసినటువంటి వ్యాసం. ఏ అవమానకరం, అవమానం. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకుండా గురుకులాల్లో పిల్లలు చచ్చిపోతుంటే ఆహారం మామూలు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఏం బాగుంది విద్యా వ్యవస్థ తెలంగాణలో. గతంలో కేసీఆర్ గారి పాలనలో బాగాలేదు విద్య అని చెప్పి, వైద్యం బాగాలేదని చాలా విమర్శలు వచ్చినాయి. కానీ ఈ రోజు పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు ఇంకా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడా ఏ పరిస్థితి బాగాలేదు. గురుకులాల్లో పిల్లలు చచ్చిపోతున్నారు పాయిజనింగ్ అయ్యి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సరిగ్గా లేవు. ఇక్కడేమో
ఫీజు రీఎంబర్స్మెంట్ లేక డిగ్రీ పీజీ పిల్లలు ప్రొఫెషనల్ కాలేజీ పిల్లలు సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. యాజమాన్యాలు కాలేజీలు నడపాలంటే వాటికి కూడా డబ్బులు కావాలి కదా. అవును సార్. రెగ్యులర్ గా ఇన్కమ్ లేకుండా వాళ్ళు మాత్రం ఫీజులు ఎక్కడ ఇస్తారు, వాళ్ళు జీతాలు ఎక్కడ ఇచ్చుకుంటారు, కాలేజీ మెయింటెనెన్స్ ఎక్కడ చేసుకుంటారు, వాళ్ళకు కూడా డబ్బులు కావాలి కదా. వాళ్ళు కూడా మనం తప్పట్లేము. అలాగే సార్, ఇక మరొక అంశాన్ని చూస్తే దేశవ్యాప్తంగా బాణసంచ బ్యాన్ చేయండి అంటే కేవలము ఒక ఢిల్లీలోనే నిషేధం ఎందుకంటే మనకి ఇప్పటికే తెలుసు ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ అని. అయితే మరి ఇక ఎవ్రీ ఇయర్ మనం దివాళీకి అయితే ఎక్కువ బాణసంచ కాలుస్తూ ఉంటారు. ఇది కాకుండా మనము దేశంలో చాలా షార్ట్ సర్క్యూట్లు, ఈ అగ్ని ప్రమాదాలు చూస్తున్నాం. అది కాకుండా వీటిని తయారు చేసే అక్కడ ఆ ప్రాంతాల్లో కూడా చాలా మట్టికి అగ్ని ప్రమాదాలు చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఫెస్టివల్ టైంలో కూడా ఇలా కొన్ని ప్రమాదాలను మనం చూస్తున్నాం. సో పొల్యూషన్ గురించి ఇప్పుడు సిజే బిఆర్ గవాయ్ ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన గాలి పీల్చే హక్కు ఉంది, కేవలము ఢిల్లీలోనే కాదు అని. అయితే దేశవ్యాప్తంగా కానివ్వండి, లేదంటే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే ఫెస్టివల్స్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ బాణసంచకు సంబంధించి మీరు ఏమంటారు సార్? దీన్ని ఎలా ప్రమాదాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, అలాగే ప్రజలకు కూడా అవగాహన ఇంకా కలిగించాల్సిన అవసరం ఉందంటారా? దీనిలో మెయిన్ కాంపోనెంట్ ప్రమాదాలు ఒకటే కాదమ్మా. ప్రమాదాలు ఒక పెద్ద భాగం. ప్రమాదాలు బాణాసంచ, అగ్గి, నిప్పుతో ఎక్కడైనా ఎవరికైనా నిప్పుతో చెలగాటం అనేది ఉంటుంది కదా. మామూలుగా నిప్పు, అగ్గి, లేకపోతే ఇట్లాంటి పేలే కానీ ఇట్లాంటివి కానీ ప్రమాదకరమైనవి. దానివల్ల జరుగుతాయి ప్రతి దీపావళి సందర్భాల్లోనో, లేకపోతే బాణాసంచ కాల్చిన అనేక సందర్భాల్లో, లేకపోతే బాణాసంచ షాపుల్లో తయారు చేసే చోట చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, చనిపోతున్నారు. అదొక భాగం. దాన్ని మించిన భాగం ఏంటంటే అతిపెద్ద భాగం ఈరోజు పర్యావరణ కాలుష్యం. విపరీతమైన స్థాయిలో ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం విపరీతమైన స్థాయిలో. ఢిల్లీలో దీని మీదే దాన్ని మొత్తం నిషేధించారు బాణాసంచాన్ని. సరే, ఇది ఎందుకు దేశవ్యాప్తంగా ఉండకూడదని సిజేఐ గారు చెప్పింది ఎందుకంటే ఆయన అమృత్సర్ వెళ్ళినప్పుడు అక్కడ అనుభవం గురించి చెప్తా, ఢిల్లీలో కంటే అమృత్సర్లో ఎక్కువ కాలుష్యం ఈ బాణాసంచ వల్ల ఉంటుంది, నేను చూశాను స్వయంగా. కాబట్టి ఏంటంటే దేశమంతా ఎందుకు నిషేధాన్ని విస్తరించకూడదు, నా అనుభవం దృష్ట్యా, నాకు తెలిసిన దాని దృష్ట్యా అనేది ఆయన మాటల్లో సారాంశంగా ఉంది. ఎందుకంటే నిజమే, మరి వాళ్ళు వడి కాలుష్యం ఈరోజు ఎంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మామూలప్పుడు దీపావళి రోజు అసలు మామూలుగా అది ఒక అంటే డెసిబెల్స్ అంటా కదా, ఎన్ని డెసిబెల్స్ ఉంటుందంటే చెవులో కన్నబేరి పగిలిపోయే డెసిబెల్స్ లో నడుస్తుంటాయి దీపావళి పేరు. ఆ రోజు బాణసంచ కాల్పులు, పేలుళ్ళు. రెండోది ఆ రోజు పొగ, విపరీతమైన పొగ, ఎక్కడికి పోతే అక్కడ పొగ పీల్చుకుంటా. మనం మామూలుగానే గ్యాస్ పొయ్యి ఎందుకు పెడుతున్నాం, గ్యాస్ పొయ్యి ఎల్పిజి సిలిండర్ ఎందుకు ఇస్తుంది, ఉజ్వల పథకం ఎందుకు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఆడవాళ్ళకి ఆ పొగ పోయి ఆడవాళ్ళ లంగ్స్ పాడయి ఆడవాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది అనే దాని మీద ఉజ్వల పథకం అదొక మెయిన్ రీజన్. సులువుగా వంట చేసుకోవడంతో పాటుగా ఉజ్వల పథకం ఏంటంటే కాలుష్యం లేకుండా ఆడవాళ్ళ ఆరోగ్యం దెబ్బతినకుండా వంట. మరి ఆ రోజు అయితే ఆడవాళ్ళకే కాదు, మొత్తం దేశమంతా పొగబెట్టినట్టే, ఊపిరాడని స్థితి ఉంటుంది పొగకి, పక్క చెవులు పేలిపోతుంటాయి. కాబట్టి ఏంటి, ఇది ఖచ్చితంగా ఏంటంటే దీన్ని కొంచెం సివిలైజ్ అవుతున్నాం కదా, నాగరికలో అవుతున్నాం. మనం గతంలో లాగా అనాగరికమైన ఫ్యూడల్ వ్యవస్థలో లేవు, నాగరికలో అవుతున్నాం. నాగరిక సమాజంలో నాగరికమైన లక్షణాలు ఉండాలి. కాబట్టి కొంత అడ్వాన్స్ అయ్యి దీన్ని కొంత వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా కూడా చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక దీపావళి రోజు కొన్ని సడలింపులు ఇవ్వచ్చు, కొద్దిపాటి సడలింపులు. దానిలో కూడా ఇన్ని డెసిబెల్స్ కంటే సౌండ్ ఉండకూడదు, తయారు చేసేటప్పుడే జాగ్రత్తలు ఉండాలి. వాళ్ళు కూడా వాళ్ళ తరఫు న్యాయవాది కూడా మాట్లాడాడు కోర్టులో. ఈ బాణసంచ తయారీదారుల తరఫు న్యాయవాది కూడా ఈ కేసులో మాట్లాడాడు కోర్టులో, చెప్తున్నాడు ఆయన వాదాలు. వాళ్ళకు కూడా స్ట్రిక్ట్ గా రూల్స్ ఉండాలి. ఇన్ని డెసిబెల్స్ కంటే ఎక్కువ సౌండ్ ఉండకూడదు, కాలుష్య నియంత్రణకి సంబంధించి ఈ జాగ్రత్తలు ఉండాలి. ఆ బాణసంచ తయారీలో గ్రీన్ క్రాకర్స్ అంటున్నారు, ఏంటో చూడాలి, దానికి సంబంధించి ఏమన్నా ఉండదు సాధ్యమేమో. సో ఇట్లాంటివన్నీ తీసుకోకుండా జాగ్రత్తలు ఇష్టానుసారం కనుక ఈ రకంగా పోతే కనుక ఆల్రెడీ కాలుష్యం, కార్లు రెగ్యులర్ గా, సరే బాణసంచ కాలుష్యం సంవత్సరానికి ఒక రోజు వచ్చేది, లేకపోతే ఎప్పుడన్నా అడప ఎవరైనా కలిస్తే అక్కడక్కడ జరిగేది తప్పితే రెగ్యులర్ గా మన కార్లు, రోడ్ల మీద తిరిగే కార్లు, మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తాయంటున్నారు కానీ మన దగ్గర పెద్ద పురోగతి లేదు. ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బైకులు వచ్చింది, వాహనాలు ఎంత పెరిగిపోయి, వీటి కాలుష్యం ప్రతి నిమిషం కదా, రాత్రి పగలు 24 గంటలు వాహనాలు రాట్ల మీద తిరుగుతున్నాయి. ఒక జంక్షన్ లో కనుక ట్రాఫిక్ అయితే కనుక ఆ జంక్షన్ లో ఉండాలంటే భరించలేని స్థితి. ఏ ఆటోలోనో లేకపోతే ఏసీ లేని కార్లోనో కూర్చుంటే అసలు అక్కడ భరించలేని స్థితి. ఆ పొగ, వేడి వాతావరణంలో భరించలేని స్థితి. సమ్మర్ లో అయితే జంక్షన్ లో కనుక మన వెహికల్ అయితే కనుక బైక్ మీదో, కార్ మీదో, అంటే ఏసీ లేని కార్లోనో లేకపోతే ఆటోలలో కూర్చుంటే ఆ జంక్షన్లలో అసలు వాతావరణం నిప్పుల కొలివి పక్కన కూర్చున్నట్టు ఉంటుంది. భయంకరమైన వాతావరణం. రోజువారీ కాలుష్యం కూడా ఉంది, దానికి సంబంధించి కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సరే, ఇలాగే బాణాసంచ విషయంలో ఖచ్చితంగా అది మంచి ఆలోచనే, నిస్సందేహంగా దాన్ని ఒప్పుకోవాల్సింది. ఎస్ సార్, థ్యాంక్ యూ పాపారావు గారు. పలు అంశాలపై ఎంత చక్కగా మాకు వివరణ అందించినందుకు థ్యాంక్ యూ అండి.
ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. మరో న్యూస్ కేఫ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.